సమస్యలను దానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు డాక్టర్ గారు మనతో ఉన్న డాక్టర్ మురళీ మోహన్ ఆప్థమాలజిస్ట్ అండ్ రెటినల్ సర్జన్ రెటినల్ సర్జన్ మనతో ఉన్నారు. డాక్టర్ మురళీ మోహన్ డాక్టర్ గారిని అడిగి మనము మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్, జనరల్ గా కంటి సమస్యలు ఏ ఏజెస్ వాళ్ళకు ఉంటుంది, అన్ని వయసు వాళ్ళకు ఉంటుంది? కంటి సమస్యలు అన్నవి ఏ వయసులో అయినా రావచ్చండి. ఇప్పుడు పుట్టిన పసి వాళ్ళ నుంచి వృద్ధులు, చనిపోయే వృద్ధుల వరకు ఎవరికైనా కంటి సమస్యలు రావచ్చు. సో ఏ అని లేవన్నమాట. ఏ వయసు వాళ్ళకి ఎక్కువ వస్తుంది? సాధారణంగా పిల్లల్లో వచ్చినా కూడా వాళ్ళు చెప్పలేరు కాబట్టి సాధారణంగా బయట పడవు. సో బయట పడే లక్షణాలు ప్రాబ్లమ్స్ అయితే యూజువల్లీ అద్దాలు కావాల్సి వస్తుందంట, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. ఇవి చాలా కామన్ అన్నమాట. వృద్ధులలో అట్రాక్ట్ అంటాం, శుక్లాలు. వృద్ధులలో క్రమక్రమంగా చూపు తగ్గిపోవడం అది కామనెస్ట్ అనమాట. ఇలా చెప్పుకోవాలనుకుంటే ఒక్కొక్క ఏజ్ వారుగా విభజించి మనం చెప్పుకుంటే సరళంగా మాట్లాడుకోవచ్చు. ముందుగా చిన్న పిల్లలకి సమస్యల గురించి మనం మాట్లాడుకుందాం. కంట్లో కానీ 2 పిల్లలు నీళ్ళు వస్తున్నాయని పేరెంట్స్ యూజువల్గా వస్తుంటారు అనమాట. ఇది ఎందుకంటే నార్మల్గా మన కంటిని అంటే పాజిటివ్ ఒక లేయర్ ఉంటుంది అనమాట, టియర్ ఫిలిం లేయర్ అంటే కళ్ళు ఎక్స్పోజ్ అయి ఉంటాయి కాబట్టి ఎండిపోకుండా ఉండడానికి ఒక నీటి పొర ఉంటుంది. ఇది ఈ నీరు ఉంటుంది, కన్నీళ్ళు ఉత్పత్తి చేసే గ్రంథి. అది అలా కంటిపైన ఉంటుంది. ఈ గొట్టం పుట్టినప్పుడు పిల్లలందరికీ అయి ఉండదు అనమాట. సో పుట్టిన కొద్ది నెలల తర్వాత కన్నీళ్ళు ముక్కులోకి లేకుండా దారి మూసుకుపోయింది కాబట్టి బయటకు వస్తుంది. దీన్ని మనం నేసోలాక్రిమల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటాం. పిల్లలు ఇది సాధారణంగా చూస్తుంటాం, చాలా కామన్ ఇది. దీని ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు, జస్ట్ మసాజ్ చేయాలి అనమాట. ఈ భాగంలో లాక్రిమల్ సాక్ మసాజ్ అంటాం. చేస్తే ఆ గొట్టం త్వరగా ఓపెన్ అయ్యి నీళ్లు కారకుండా ఆపవచ్చు. ఇది చాలా సాధారణ సమస్య, నథింగ్ సీరియస్. జనరల్ గా పిల్లలు చూస్తే ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ కంటి సమస్యలు, పెద్ద పెద్ద కళ్ళద్దాలు పెట్టుకుని వస్తున్నారు. సమస్య ఏమంటారు? కళ్ళద్దాలు అన్నది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. దృష్టిలో మామూలుగా మన కళ్ళు ఏం పని చేస్తుంటాయంటే తీస్తుంటాయి అనమాట. నిరంతరంగా పిక్చర్స్ తీసి మెదడుకి పంపిస్తూ ఉంటే ఆ విధంగా చూస్తూ ఉంటాం. సో కెమెరా చేసే మెకానిజం, ఇప్పుడు మనం ఏదైనా ఆబ్జెక్ట్ ని ఫోటో తీయాలనుకుంటే ఏమవుతుంది, అందులో కెమెరాలోకి వెళ్ళి ఆ ఫిల్మ్ అప్పుడే మనకు పిక్చర్ కరెక్ట్ గా వస్తుంది. సో అదే విధంగా ఇప్పుడు మనం ఏదైనా చూస్తున్నప్పుడు అందులో నుంచి వచ్చే లైట్ మన కంట్లోకి ఫిల్మ్ ఉంటుంది అనమాట, పైన ఫోకస్ అవ్వాలి. అది కరెక్ట్ గా ఫోకస్ అవుతే మనకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది అనమాట. కొంతమందికి ఏమవుతుంది, ఇలా రెటినా మీద ఫోకస్ కాకుండా రెటినా ముందు లేకుంటే రెటినా వెనకలో ఫోకస్ అవుతుంటది. సో ఇలాంటి ఈ దృష్టి లోపాలని రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం అనమాట. సో అప్పుడు పిల్లలకు కనిపించదు. రెటినా ముందు పడితే దాన్ని మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్ అంటాము, దగ్గర దృష్టి దోషం అంటాము. రెటినా వెనకల ఫోకస్ అవుతే దాన్ని హైపర్మెట్రోపియా లేదా లాంగ్ సైట్ అంటాము. డాక్టర్, మిగతా సమస్యల గురించి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఇప్పుడు వచ్చిన స్టోరీ చూద్దాం. కంటి సమస్యలకు సంబంధించి ఒక వివరమైన స్టోరీ ఇప్పుడు చూద్దాం. అందమైన ప్రకృతిని ఆస్వాదించాలన్నా, మన పక్కన ఉన్నది ఎవరో తెలుసుకోవాలన్నా, ఎటువైపు దారుందో చూడాలన్నా కళ్ళు కావాలి. మన లైఫ్ లో కళ్ళు చాలా ఇంపార్టెంట్. కళ్ళు లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేం కూడా. ఈ కంటి చూపు చూసుకోవాలి, లేకపోతే కంటి సమస్యలు కొన్నితే మన లైఫ్ కేర్లెస్నెస్ వల్ల వచ్చే సమస్యలు మరికొన్ని. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డాక్టర్ని సంప్రదించడం మంచిది. మన దేశంలో ఎక్కువ శాతం మహిళలు ఎదుర్కొనే సమస్య డ్రై ఐ. ఈ డ్రై ఐ ఉన్న వారిలో కళ్ళు మంటలుంటాయి. కళ్లలో ఇసుక వేసినట్లుగా ఉంటుందని, గుచ్చుకుంటున్నట్లుగా ఉంటుందని వీరు చెప్తారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ దురద, కంటివాపు, కళ్ళు ఎర్రగా అవటం కూడా ఉంటుంది. డ్రై ఐ ఉన్నవారి కళ్ళు చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్ గా ఉంటాయి. కొంచెం దుమ్ముకి, పొగకి కూడా సమస్య ఉధృతమవుతుంది. అందులోనూ సిగరెట్ పొగకి వీలైనంత దూరంగా ఉండాలి. ఈ డ్రై ఐ సమస్యకు పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది లేదు. సమస్య అనిపించినప్పుడు ఆప్థాల్మాలజిస్టులు ఆర్టిఫిషియల్
మంటలు, దురదలు, పూసి తీగలుగా సాగటం వంటి ప్రాబ్లమ్స్ కొంతవరకు తగ్గుతాయి. కానీ ఎక్కువ రోజులు ఆర్టిఫిషియల్ టీయర్స్ ని వాడటం వల్ల కళ్ళకి అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి డ్రై ఐ ఉన్న వాళ్ళు హెయిర్ డ్రైయర్స్ ని వాడకూడదు. పొడిగాలి కళ్ళలోకి వెళ్లి కళ్ళు మరింత డ్రై అవుతాయి. ఎక్కువ గాలి ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. వెళ్లాల్సిన పరిస్థితులొస్తే కళ్ళని పూర్తిగా కవర్ చేసే కళ్ళజోడు పెట్టుకోవాలి. దీనివల్ల దుమ్ము, గాలి, పొగ కళ్ళలోకి వెళ్లదు. 60 ఏళ్లు దాటిన వారిలో చాలా కామన్ గా వచ్చే ప్రాబ్లం కాటరాక్ట్. కంటిలో ఉండే లెన్స్ క్లౌడీగా అయితే దాన్నే కాటరాక్ట్ అంటారు. దీనివల్ల లైట్ లోపలికి పాస్ అవ్వక విజన్ దెబ్బతింటుంది. కాటరాక్ట్ మొదటి దశలో ఉన్నప్పుడు దృష్టి కొంచెం మందగించినట్లుగా ఉంటుంది. రెండవ దశలో ఉన్నవారు ఏం చూసినా బూజుబూజుగా ఉందని, ఏదో తెర అడ్డుపడుతున్నట్లుగా ఉంటుందని కంప్లైంట్ చేస్తారు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది పూర్తి అంధత్వానికి దారితీస్తుంది. కళ్లజోడు మార్చడమో ఐ డ్రాప్స్ వాడటం వల్ల ఇది సరవ్వదు. దీనికి శాశ్వత పరిష్కారం ఆపరేషన్ చేయించుకోవటమే. ఈ కాటరాక్ట్ హెరిడిటరీగా వచ్చే సమస్యల్లో ఒకటి. డయాబెటిక్ పేషెంట్లలో ఆ సమస్య మరింత ఎక్కువ. వేడికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం, ఐ ఇంజరీస్, స్మోకింగ్ కూడా కాటరాక్ట్ వచ్చే అవకాశాలని పెంచుతాయి. సాధారణంగా కాటరాక్ట్ 60 ఏళ్లు పైబడిన వారికే వస్తుంది. కానీ కొన్ని పిల్లలకు సైతం వస్తూ ఉంటుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లికి మీజిల్స్ వస్తే పుట్టే బిడ్డకి కాటరాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. చంటి పిల్లల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ చేయటం అత్యవసరం. లేకపోతే అది పూర్తి అంధత్వానికి దారితీస్తుంది. ఎక్కువ శాతం మంది ఎదుర్కొనే మరో సమస్య కలర్ విజన్ డెఫిషియన్సీ. దీన్నే కలర్ బ్లైండ్నెస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఉన్నవారు కొన్ని రంగుల్ని గుర్తించలేరు. ఇది ఒక జెనెటికల్ డిజార్డర్. కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయ్యే వారిలో, కంటి నరాలకి, బ్రెయిన్ కి గట్టి దెబ్బ తగిలిన వారిలో ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి కొన్ని రంగులు కనపడవు. హెరిడిటరీగా ఈ వ్యాధి వచ్చిన వారు రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ని గుర్తించలేరు. సెన్సింగ్ మెటీరియల్ ని పిగ్మెంట్స్ అంటారు. ఇది నెర్వ్ సెల్స్ లో ఉంటుంది. ఈ సెల్స్ ని కోన్స్ అంటారు. ఇటువంటి కోన్స్ రెటినాలో చాలా ఉంటాయి. ఒక్కొక్క కోన్ కొన్ని పర్టికులర్ కలర్స్ ని గుర్తించగలదు. కొంతమందికి కొన్ని కోన్స్ పనిచేయవు. అందుకే ఆ కోన్స్ గుర్తించే రంగుల్ని వాళ్ళు గుర్తించలేరు. కొంతమందిలో మాత్రమే ఏ రంగుల్ని గుర్తించలేని పూర్తి వర్ణాంధత్వం వస్తుంది. దీన్ని మోనోక్రోమసీ అంటారు. చూసారుగా సాధారణంగా కంటికి వచ్చే సమస్యలను. ఇప్పుడు ఇక కాలర్ రాజు తన సమస్యను గురించి ప్రశ్నించేందుకు అడిగేందుకు డాక్టర్ గారు లైన్ లో. రాజు అడగండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నాకు ఈ మధ్య 6 months నుంచి అట్లా కళ్ళు బాగా మండుతున్నాయండి. టీవీ చూస్తున్నా లేకపోతే సిస్టమ్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్నా. ఇంతకు ముందు ఇట్లా ఉండేది కాదు. బాగా కళ్ళు మండటం అట్లా ఎక్కువ అవుతుందండి. దానికి ఏదన్నా ఐ డ్రాప్స్ కానీ ఏమైనా వాడొచ్చుంటారా? మీ వయసు ఎంత అండి? 27 అండి. ఏం పని చేస్తుంటారు? నేను సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తుంటానండి. ఓకే, సిస్టమ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి ఈ లక్షణాలు చాలా కామన్ అన్నమాట. సార్ నాకు ఈ మధ్య టీవీ చూస్తున్నా అట్లానే అవుతున్నాను. అదే టీవీకి కంప్యూటర్ కి పెద్ద తేడా ఉండదండి. రెండు కూడా మానిటర్సే. ఓకే అండి. సో దీన్ని మీకున్న ప్రాబ్లం ఏమంటారంటే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. మామూలుగా మన కంటి పైన ఒక నీటి పొర ఉంటుంది అనమాట. ఓకే, కంటిని కొంచెం మాయిస్ట్ గా అంటే తడిగా పెట్టడానికి నీటి పొర ఉంటుంది. మీరు మానిటర్ ముందు కానీ టీవీకి ముందు కానీ చూసినందువల్ల అందులో వచ్చే వెలుతురు వల్ల ఇది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. నీటి పొర ఎవాపరేట్ అయిపోతుంటది. నంబర్ 1. నంబర్ 2, మీరు టీవీ చూస్తున్నప్పుడు కంప్యూటర్ ముందు పని చేసేప్పుడు కళ్ళు ఇలా రెప్పవాల్చడం తక్కువ అవుతుంది అనమాట. బ్లింకింగ్ అనేది తక్కువ అవుతుంది. సో బ్లింకింగ్ తక్కువ అయ్యేసరికి అది నీళ్ళు ఎవాపరేట్ అయిపోయి కళ్ళు ఎండిపోతుంది. దీన్ని మనం డ్రై ఐ కూడా అంటాం. ఓకే, సో వీటికి ట్రీట్మెంట్ అంటే మనం కంటి నీళ్లు ఎండిపోతున్నాయి కాబట్టి మనం బయట నుంచి నీళ్లు వేయాలన్నమాట. ఓకే, ఆర్టిఫిషియల్ టీయర్స్ అంటాం. ఓకే, టీయర్ సబ్స్టిట్యూట్స్ డ్రాప్స్ వాడుకుంటే చాలు. హలో, ఓకే చెప్పండి. ఇంకా మరో కలర్ విజయవాడ నుంచి నాగ్ లైన్ లో రెడీగా ఉన్నారండి. డాక్టర్ నాగ్ గారు చెప్పండి. హలో డాక్టర్ గారు చెప్పండి. మేము జర్నీలో బైక్ డ్రైవ్ చేస్తుంటే నా కంట్రోల్ పగబడిందండి. కండు రుద్దుకుంటే బాగా రెస్ట్ వచ్చేసి ఏం చేయమంటారు? మీరు వెంటనే ఒక ఐ డాక్టర్ని కలవాలండి. కంట్లో ఏది పడ్డా కూడా మనం వెంటనే రుద్దుకోకూడదు. ఒకవేళ ఏదైనా నలక పడి ఉంటే కనుక మనం రుద్దుకునేసరికి ఏమవుతుందంటే అది మొత్తం కార్నియా అంటే నల్లగుడ్డిని మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. ఒకవేళ నిజంగా నలక ఉంటే ఆ రుద్దుకోవడం వల్ల మనం దాన్ని స్ప్రెడ్ చేసేసి మొత్తం కార్నియా డ్యామేజ్ చేసేస్తున్నాం. సో అలా ఏదో పడ్డప్పుడు క్లీన్ వాటర్తో దాన్ని వాష్ చేయడము, ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తే అది బెస్ట్ అనమాట. ఒకవేళ నిజంగా నలక పడితే వాళ్ళు స్లిట్ ల్యాంప్ అనే పరికరంతో చూసి దాన్ని తీసివేస్తారు. మనం దాన్ని తీసుకోవడం అనేది రాంగ్. ఓకే డాక్టర్, ఇంకా డిస్కషన్ లో జనరల్ గా ఈ 2 సమస్యలు వస్తాయన్నారు. అది ఎక్కువ కామన్ గా వచ్చే సమస్య ఏంటంటారు? కామన్ గా వచ్చే సమస్య మయోపియా అండి. మయోపియాలో ఏమవుతుందంటే
పిల్ల కానీ పిల్లవాడు కానీ దగ్గర చూపు బాగానే ఉంటుంది కానీ దూరం చూపు ఉండదు అనమాట. కాకపోతే ఈ పిల్లలలో ఏంటంటే సాధారణంగా వాళ్ళకి నార్మల్ చూపు తెలియదు. చిన్నప్పటి నుంచి మయోపియా ఉన్న వాళ్ళకి, దృష్టి లోపం ఉన్న వాళ్ళకి నార్మల్ చూపు అంటే తెలియదు కాబట్టి వాళ్ళకి ఏ చూపు అయితే ఉందో అదే నార్మల్ అనుకుంటూ గడిపేస్తుంటారు. సో ఆ దృష్టి లోపం అనేది బయట పడదన్నమాట. సో ఇలాంటప్పుడు టీచర్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ కొన్ని ఇండైరెక్ట్ సైన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ లక్షణాలు. పిల్లవాడు ఈ లక్షణాలు చూపిస్తే కనుక మనం వి షుడ్ సస్పెక్ట్ మయోపియా అనమాట, రిఫ్రాక్టివ్ ఎర్రర్, దృష్టి లోపాలు మనం గ్రహించాలి. ఎలాగంటే బాగా చదువుకున్న అబ్బాయి సడన్ గా తక్కువ అయిపోవడము, అంటే చదువులో వెనకబడిపోవడము, చదువుపైన ఏకాగ్రత చూపించకపోవడము ఇదొకటి. వెనక కూర్చుని టీచర్ చెప్పేది రాసుకుంటున్నాడు, లేదా బ్లాక్ బోర్డ్ కనిపించక పక్క అబ్బాయి నుంచి కాపీ చేసుకుంటూ రాసుకుంటున్నాడు. నెంబర్ 2. నెంబర్ 3 తరచుగా ఇలా రబ్ చేసుకుంటూ ఉండడం కళ్ళు. నెంబర్ 4 కంటి రెప్పల పైన తరచుగా స్వెల్లింగ్స్ రావడం అన్నమాట. గ్రహించాలి. ఇమీడియట్ గా తీసుకెళ్లి బాబుని ఒకసారి చెక్ చేయించాలన్నమాట. ఒకవేళ దృష్టి లోపాలు ఉంటే క్లియర్, సింపుల్, ట్రీట్మెంట్ ఇస్ సింపుల్. గ్లాసెస్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే లైట్ ఫోకస్ రెటినా పైన కావట్లేదు అంతే. మనం గ్లాసెస్ మయోపియాలో మైనస్ గ్లాసెస్, హైపర్మెట్రోపియాలో ప్లస్ గ్లాసెస్ ఇస్తే మనం లైట్ ని మళ్ళీ రెటినా పైన ఫోకస్ అయ్యేలా చేసి వాళ్ళకి నార్మల్ దృష్టిని ఇవ్వగలం అనమాట. ఇవన్నీ దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. విత్ ఇన్ 10 years లోపల, ఇప్పుడు ఒకవేళ దృష్టి లోపం ఉండి అబ్బాయికి మనం 10 years లోపల వాళ్ళకి దాన్ని కరెక్ట్ చేయకపోతే రెటినా పైన లైట్ పడక దానికి ఫోకస్ అందాక రెటినా డెవలప్మెంట్ ఆగిపోతుంది అనమాట. సో ఒకసారి రెటినా డెవలప్మెంట్ ఆగిపోయిన తర్వాత మనం గ్లాసులు ఇచ్చినా 10 ఏళ్ల తర్వాత మనం గ్లాసులు ఇచ్చినా ఇంకేమి చేసినా కూడా నార్మల్ విజన్ రావడం జరగదు. అంటే మొత్తం శాశ్వతంగా బ్లైండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీన్ని మనం ఆంబ్లోపియా అంటాం అనమాట. సో తప్పకుండా విత్ ఇన్ 10 years లోపల డెవలప్మెంట్ పూర్తిగా ఆగిపోకముందే మనం దాన్ని గ్రహించి ట్రీట్మెంట్ చేయాలి. ఓకే డాక్టర్, దీనిపై మరింత డిస్కషన్ చేసే ముందు, మరింత మంది కాలర్స్ తో మాట్లాడే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకొని బీ పాజిటివ్ మరి చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఇంటూ సాక్షి టీవీ. సోమవారం చీరలు కండరాలు ఉంటాయి. ఈ కండరాలని అటు ఇటు తిప్పడానికి పవర్ ఇచ్చేవి నరం అన్నమాట. సో పిల్లలు పుట్టిన తర్వాత ఈ నరము, ఈ కండరాలన్నీ డెవలప్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆ సమయంలో అంటే 1 or 2 years లోపల కన్ను ఒకసారి ఇటుపక్క నోస్ వైపు కానీ, ఒకసారి చెవి వైపు కానీ వెళ్ళడం సాధారణం అనమాట. యూజువల్ గా ఇలా వచ్చే మెల్ల కన్ను వాటంతకడవే సర్దుకుపోతాయి. మేనరికం వల్ల కూడా మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉంది అంటారు, అది నిజమే? మెనరికం వల్ల మెల్లకన్ను కూడా రావచ్చు, కానీ మెనరికం వల్ల చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏమవుతుందంటే మెనరికంలో చాలా మటుకు కొన్ని రకాల డిజీజ్ కలిగించే జీన్స్ అన్ని కప్పబడి ఉంటాయి. ఈ మెనరికం చేసుకుంటే అవన్నీ బయటకు వచ్చేసి పిల్లలు చూపిస్తాయి అన్నమాట ప్రభావాలు. సో ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే కంటి నరం, రెటినా ఇస్ ద మెయిన్ థింగ్. రెటినా అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. డీజనరేషన్, డిస్ట్రోఫీ అంటాం అనమాట. ప్రాబ్లం ఏంటంటే ఈ రెటినా డ్యామేజ్ అయ్యేసరికి ఈ మెనరికం వల్ల వచ్చే వ్యాధులలో దానికి ట్రీట్మెంట్ లేదు. ఇక పిల్లవాడు ఇంకా లైఫ్ లాంగ్ అందుడుగా ఉండాల్సి వస్తుంది. పిల్లవాడు తప్పు లేదు, తప్పు మెనరికం చేసుకున్న తల్లిదండ్రులది, కానీ అనుభవించేది పిల్లగాడు. అందుకే ఈ ముఖంగా నేను చెప్పేది ఏంటంటే మెనరికం ని అవాయిడ్ చేయాలి. డాక్టర్, ఇప్పుడు మనకు కాలర్ ప్రసాద్ లైన్ లో రెడీగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి మీ సమస్య ఏంటి? హలో డాక్టర్ గారు. చెప్పండి. నమస్తే. ఎక్కువ ట్రాఫిక్ లో తిరుగుతుంటాను, జనరల్ గా హెల్మెట్ వాడను. హలో, చెప్పండి. హెల్మెట్ వాడను నేను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం అంటే కళ్ళు మండుతూ ఉంటుంటాయి. మీకేనా సొల్యూషన్ అని చెప్పగలరా? సొల్యూషన్ ఉందండి. ముందుగా మీరు హెల్మెట్ పెట్టుకోవాలి. మీ ట్రాఫిక్ పోలీస్ ఉంటే ఫైన్ వేస్తాడు అనమాట. హెల్మెట్ పెట్టుకుంటే గురించి పెట్టుకోలేను, పది ఉంటుంది కొంచెం. ఓకే, ఏం లేదండి. మీరు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గాలి వేగంగా వచ్చి మీ కంటికి తాకుతుంటది, నెంబర్ 1. నెంబర్ 2, దుమ్ము ధూళి ఇవన్నీ మీ కంట్లో పడుతుంటాయి అనమాట. మీకు వచ్చే లక్షణాల కారణం ఇవి. సో వీటిని మనం అవాయిడ్ చేయాలంటే మీరు గ్లాసెస్ పెట్టుకుని డ్రైవ్ చేయండి. కొంచెం పెద్ద గ్లాసెస్, గాలి తగలకుండా, దుమ్ము ధూళి కంట్లో వెళ్లకుండా కొంచెం పెద్ద గ్లాసెస్, కూలింగ్ గ్లాస్ ఏమైనా ఉండనివ్వండి, వైట్ గ్లాసెస్ అయినా ఉండనివ్వండి, ఏవైనా గ్లాసెస్ పెట్టుకుని ప్రొటెక్షన్ చేయండి. ఒకవేళ చేసినా కూడా మీకు ఈ లక్షణాలు ఉంటాయి కనుక ఆర్టిఫిషియల్ టీయర్స్ ఏదైనా సరే మీ ఆఫ్థల్మాలజిస్ట్ కలిస్తే మీకు డ్రాప్స్ రాసిస్తారు, అది వాడుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా మందికి ఆ వయసులో రావడానికి కారణం ఏమంటారు? నడి వయసులో వచ్చే సాధారణమైన కంటి సమస్య అంటే 40 ఏళ్ల తర్వాత ఎవరైనా అండి, యూజువల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చిన్న అక్షరాలు కనిపించవన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, అక్షరాలే చాలా చిన్నగా ఉన్నాయి, తప్పగా ప్రింట్ చేశారు అనుకుంటారు ఇనిషియల్. అది ఏంటంటే నార్మల్ గా మనం దగ్గర వస్తువుని చూస్తున్నప్పుడు
ఫోకసింగ్ అంటే లైట్ ఫోకసింగ్ కాదు, ఆ లైట్ రేస్ ని రెటినా పైన పడేలాగా చేసే సిస్టమ్ ని ఫోకసింగ్ సిస్టమ్ అంటారు. ఈ ఫోకసింగ్ సిస్టమ్ దగ్గర చూస్తున్నప్పుడు ఎక్కువ కావాలి. మనకి నార్మల్ చిన్నప్పుడైతే బాగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, ఈ ఫోకసింగ్ మెకానిజం అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. 40 years వచ్చేసరికి ఈ ఫోకసింగ్ మెకానిజం అనేది వీక్ అయిపోతూ పోతుంది అనమాట, క్షీణిస్తూ పోతుంది. సో ఈ వ్యాధిని మనం ప్రెస్బయోపియా అంటే చత్వారం అంటాం తెలుగులో. 40 years లో స్టార్ట్ అయ్యి 60 years వరకు పెరుగుతూ పోతుంది అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఇస్ సింపుల్, ప్లస్ గ్లాసెస్ ఇస్తాం అనమాట, ప్లస్ సైన్ ఉండే గ్లాసెస్ 0.5 నుంచి స్టార్ట్ చేసి లేదా 1 నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీ 2-3 years పెంచుకుంటూ వెళ్తాం. ఒకసారి సైట్ వచ్చింది అంటే అది జనరల్ గా పెరుగుతూ పోతుంది అనేది ఒక అపోహన లేకపోతే నిజం ఉంటారు? నిజమండి, తప్పకుండా నిజం. పిల్లల్లో వచ్చేది చత్వారం పక్కన పెట్టండి, పిల్లల్లో వచ్చే దృష్టి లోపాలు రిఫ్రాక్టివ్ అని మాట్లాడుకున్నాం కదా, హైపర్మెట్రోపియా. యూజువల్ గా ఇవి స్టార్ట్ అయిన తర్వాత పెరుగుతూ వెళ్తాయి. చిన్నప్పుడు స్టార్ట్ అయ్యి కొన్ని ఎంతవరకు పెరుగుతాయంటే -20-25 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మయోపియాలో. కానీ కొంతమందికి -0.5 ఇలా చిన్న చిన్న నంబర్లు ఉన్నవి, ఏదో హెడేక్ నంబర్లు ఇచ్చారు ఇలా చెప్తారు కదండి, ఇలాంటి పెరగకుండా ఆగిపోవడం కూడా జరుగుతుంది. కానీ సాధారణంగా పెరుగుతూ వెళ్ళడం దీని లక్షణం అనమాట. మయోపియా అవనివ్వండి, హైపర్మెట్రోపియా అవనివ్వండి. అంటే ఒకసారి వచ్చిన సైట్ దానికి నివారణ మార్గాలు వాడాలంటే 10 years లోపల పెట్టుకోకపోతే మీరు ఛాన్స్ ఉంది. 10 years తర్వాత పెట్టుకోకపోతే మీరు ఎంజాయ్ చేయట్లేదు, చూడట్లేదు సరిగా. వృద్ధుల్లో ఎలాంటి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? వృద్ధుల్లో సాధారణ వెరీ కామన్ డిజార్డర్ అయితే క్యాటరాక్ట్. 50-60 years తర్వాత డయాబెటిక్స్ లో ఇంకొంచెం త్వరగానే ఏమవుతుందంటే చూపు నెమ్మదిగా తగ్గుతూ వెళ్తుంది అనమాట. లాస్ట్ కి ఏమీ కనిపించకుండా పోతుంది. క్యాటరాక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన కన్ను కెమెరా లాగా చెప్పుకున్నాం, కెమెరాలో ఒక లెన్స్ ఉంటుంది అనమాట, లోపల జూమ్ చేయడానికి లెన్స్ ఉంటుంది. అలాగే మన కంట్లో ఒక లెన్స్ ఉంటుంది, దీని పేరు కూడా లెన్సే. ఇది నార్మల్ గా క్లియర్ గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్. ఏ లైట్ రేస్ వస్తే ప్రతి లైట్ రే కూడా లోపలికి వెళ్లే వీలుగా క్లియర్ గా ఉంటుంది. ఇది ఏజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే 60 years దాటిన తర్వాత ఇది తన ట్రాన్స్పరెన్సీ కోల్పోతుంది అనమాట. అంటే ట్రాన్స్లూసెంట్ అవుతుంది, తర్వాత ఒపేక్ అవుతుంది, అంటే పారదర్శకత కోల్పోతుంది. ఎందుకంటే ఆ లెన్స్ లో ఉండే ప్రోటీన్స్ అన్ని గడ్డకట్టి ఒపెసిటీ ఫార్మ్ అవుతుంది అనమాట. దీన్నే మనం క్యాటరాక్ట్ అంటాం. సో దీనికి జనరల్ గా ఏమనుకుంటారంటే డ్రాప్స్ వాడడం వల్ల లేకుంటే అద్దాలు పెట్టుకోవడం వల్ల ఈ క్యాటరాక్ట్ ప్రాబ్లం తీరిపోతుంది, దీనికి ట్రీట్మెంట్ ఉంది అనుకుంటారు. లేదు, ఇది మందుల వల్ల కానీ అద్దాల వల్ల కానీ క్లియర్ అయ్యే ప్రాబ్లం కాదు. శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అనమాట. క్యాటరాక్ట్ వచ్చింది అంటే సర్జరీ ఈజ్ ఎ మస్ట్. గ్లకోమా అంటారు, గ్లకోమా అంటే ఏంటండి? మంచి ప్రశ్న అండి. గ్లకోమా గురించి కూడా చాలా మందికి తెలియదు. గ్లకోమా అనేది సీరియస్ డిజార్డర్, బ్లైండింగ్ కలుగ చేసే డిజార్డర్ అనమాట. ఇప్పుడు మన కంట్లో ప్రెషర్ ఉంటుంది, సింపుల్ గా చెప్తాను, మన కంట్లో ప్రెషర్ ఉంటుంది అనమాట. మన బ్లడ్ లో ప్రెషర్ ఉన్నట్టు మన కంట్లో కూడా ప్రెషర్ ఉంటుంది. ఈ కంట్లో ప్రెషర్ లేకపోతే కన్ను కొలాప్స్ అయిపోతుంది. బెలూన్ లో ప్రెషర్ లేకపోతే ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది. ఓకే, కొలాప్స్ కాకుండా కంటి ఆకారాన్ని మెయింటైన్ చేయడానికి, కన్ను పని చేయడానికి లోపల ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్ అన్నది బెలూన్ లో గాలి ద్వారా వస్తుంది, మన కంట్లో నీటి ద్వారా వస్తుంది అనమాట. ఒక లిక్విడ్. ఈ లిక్విడ్ ఎలా అంటే కంట్లో ఒక భాగం నుంచి ఫార్మ్ అవుతూ ఉంటుంది, ఇది ఇలా కంటి నిండా సర్క్యులేట్ అయిపోయి ఇంకో భాగం నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా ఆ సర్కిల్ మెయింటైన్ చేస్తూ ప్రెషర్ మెయింటైన్ అవుతుంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే కంట్లో నీళ్లు ఎక్కువ ఉత్పత్తి అవడము లేదా ఆ కన్ను నీళ్లు బయటికి వెళ్లే దారి మూసుకుపోవడము జరిగితే కంట్లో నీళ్లు పేరుకుపోయి ప్రెషర్ పెరిగిపోతుంది. సో కంట్లో ప్రెషర్ పెరిగిపోయే వ్యాధిని గ్లకోమా అంటారు, లేదా తెలుగులో నీటి కసుల వ్యాధి అంటారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే బ్లడ్ లో ప్రెషర్ పెరిగితే హైపర్ టెన్షన్ లేదా బీపీ అంటారు, అలాగే కంట్లో ప్రెషర్ పెరిగే వ్యాధిని గ్లకోమా అంటారు. దీనివల్ల నష్టం ఏంటంటే కంట్లో ప్రెషర్ పెరిగే కొద్దీ కంట్లో ఉన్న నరం రెటినా నుంచి మెదడుకు ఒక కనెక్షన్ ఉంటుంది, ఆప్టిక్ నర్వ్ అంటాం అనమాట. ఈ నరం పైన ఒత్తిడి పడి డ్యామేజ్ అవుతూ పోతుంది. ఈ డ్యామేజ్ అనేది ఇర్రివర్సిబుల్. మన డ్యామేజ్ ని అర్లీగానే దాన్ని గుర్తించి దాన్ని ఇంకా పెరగకుండా ఆపుకోగలం, కానీ ఒకసారి డ్యామేజ్ అయిపోతే దాన్ని మనం తిరిగి తీసుకురాలేం అనమాట. కారణాలు ఏమంటారు, దేనివల్ల అట్లా అవుతుందంటారు? గ్లకోమా అన్నది కారణం ఎగ్జాక్ట్ గా మనకి ఇంతవరకు తెలియదు. బీపీ కూడా కారణం, కొన్ని కారణాల వల్ల రావచ్చు, కానీ చాలా మటుకు వచ్చే గ్లకోమాలు కారణాలు లేకుండా ఇడియోపతిక్ అంటాం అనమాట. వితౌట్ ఎనీ రీజన్ వస్తుంది. దీనికి మనం లక్షణాలు ఏముండవు, పేషెంట్ కి గ్లకోమా ఉన్నట్టు ఏ విధంగా లక్షణాలు ఉండవు అనమాట. టార్గెట్ పీపుల్ అని కొంతమంది ఉంటారు, అంటే వీళ్ళలో గ్లకోమా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు గ్లకోమా ఉందా లేదా చూపించుకోవాలి, ఆఫ్థాల్మాలజిస్ట్ చూపించుకొని. వాళ్ళు తెలుసుకునే వీలు లేదనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సమస్య మనకు బయటపడుతుంది. కానీ అందరూ అలా వెళ్ళలేరు కదా. దేర్ ఆర్ సమ్ టార్గెట్ పీపుల్, ఎవరికైతే గ్లకోమా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుందో వాళ్ళని టార్గెట్ పీపుల్ అనమాట. గ్లకోమా టార్గెట్ పీపుల్ అంట. -0.1 ఉన్న వాళ్ళు, -0.5-6 ఎక్కువ ఉన్న వాళ్ళు, నంబర్ 1. డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో ఎవరికైనా గ్లకోమా ఉన్నవాళ్ళు, నంబర్ 4
ఇంతకుముందు ఎప్పుడైనా కంటికి దెబ్బ తాకడమో ఇలాంటిది ఏదైనా జరిగిన వాళ్ళు. నెంబర్ 5 కంటి వేరే సమస్యలకి స్టీరాయిడ్ ఉంటాయి డ్రాప్స్ ఎక్కువ వాళ్ళు, వీళ్ళందరికీ గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళందరూ 40 years కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళందరూ కంటి డాక్టర్కి వెళ్ళినప్పుడు గ్లకోమా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుని రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు మనకు కాలర్ మాళవిక ఉన్నారు. మాళవిక, చెప్పండి మీ సమస్య ఏంటి? నా కళ్ళు ఈ మధ్య కాలంలో చాలా పొడి పారిపోతున్నట్టున్నాయండి, నీళ్లు కారుతున్నాయి. సో అది బాగా మంట కూడా వస్తుంది, నీళ్లు కారుతున్నప్పుడు నలుపుతున్నప్పుడు కళ్ళు బాగా ఎర్రగా అవుతున్నాయి, మంట వస్తుంది. మీ వయసు ఎంత అండి మాళవిక గారు? 23. మీరు? నేను మీడియాలో వర్క్ చేస్తున్నాను అండి. సిస్టమ్ ముందు వర్క్ చేస్తుంటారా? లేదండి, బయట కొంచెం తిరుగుతూ ఉంటాను. నాది ఓకే, ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అవునండి. సో ఇంతకు ముందు వాళ్ళకి చెప్పినట్టే మీకు కూడా అండి, ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మీ కన్ను సూర్యరశ్మి ధూళి మీ కంటి పైన ఉన్న పొర ఎవాపరేట్ అయిపోయి డ్రై అయ్యి వస్తున్నందుకు. సో దీని ట్రీట్మెంట్ ఏం లేదు, ఆర్టిఫిషియల్ టీయర్స్ డ్రాప్స్ వేసుకోవాలి. ఒకసారి మీ ఆఫ్థల్మాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి. చూస్తుంటే కూడా చాలా మందికి ఇలాంటి కళ్ళు పొడి బారిపోవడం అట్లాంటివి, అంటే వీటన్నింటికి ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయం ఉండకపోతుండొచ్చు కొందరికి, ఇలా ఉంటుంది. అంటే జనరల్ ఇంట్లో ఉండి ఏమైనా చేసుకోవచ్చా? షూర్, దెర్ ఆర్ కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఏసీలో ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకి ఆ ఏసీ ద్వారా కూడా ఎవాపరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళ ఏసీలో తక్కువగా వర్క్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఏసీ ఉన్నా కూడా ఇది బుక్ లో ఉండదు కానీ ఒక కప్ లో నీళ్ళు పెట్టి దాన్ని ముందు పెడితే ఆ నీరు ద్వారా ఒక ఆవిరి వచ్చేసి తడి వచ్చి మన కంటి పైన ఒక తడిగా ఏర్పడుతుంది అనమాట. ఎక్కడ పెట్టాలి వాటర్? ఏసీ ముందర, కూలర్ ఉంటే కూలర్ ముందర నీళ్ళు పెట్టుకోవచ్చు. నెంబర్ 2. నెంబర్ 3, వీలైనంత మనం ఏదైనా చూస్తున్నప్పుడు టీవీ కానీ కంప్యూటర్ కానీ చూస్తున్నప్పుడు మనం బ్లింకింగ్ చేయడం మర్చిపోతాం అనమాట. కంటి రెప్పలు వాల్చడం మర్చిపోతాం. ఇది మెయిన్ కారణం కళ్ళు నీళ్లు ఎవాపరేట్ అవ్వడానికి. సో మీరు కాన్షియస్ గా బ్లింక్ చేస్తూ ఉండండి. నెంబర్ 4 ఏంటంటే ప్రతి 20-30 minutes ఒకసారి కంటికి రెస్ట్ ఇవ్వండి. కంటికి ఎలా రెస్ట్ ఇస్తారంటే మీరు సిస్టమ్ ముందు పనిచేస్తున్నారు అనుకోండి, 1 minute ఐదర్ కళ్ళు మూసుకోండి లేదా దూరాన 6 meters కన్నా దూరాన ఎక్కడన్నా చూడండి. వీటి ద్వారా ఏమవుతుందంటే కంటికి రెస్ట్ దొరికి ఆ నీళ్లు మళ్ళీ ఫార్మ్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్. థ్యాంక్ యూ డాక్టర్. కంటికి వచ్చే సమస్యలు దానికి సంబంధించిన నివారణ మార్గాలు డాక్టర్ గారితో తెలుసుకున్నాం. ఇక మరో సమస్యతో మళ్ళీ రేపు బీ పాజిటివ్ లో కలుద్దాం. స్టేట్ ఇంటూ సాక్షి టీవీ. అమ్మ అమ్మ అంటే ఎంత అందమైన మాట, ప్రతి హృదయానికి హత్తుకునే పాట. నాన్న నాన్న అంటే ఒక సన్నని భయం, అనురాగానికి తీయని అభయం.